దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ దేవుడు నీ జీవితంలో చేసిన మేలు ఉపకారమును బట్టి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగునే దేవునికనే కాకుండా దేవుని బిడ్డలారా, నీ కొరకు ప్రార్థన చేసినటువంటి నీ సేవకులకి కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు మంచి కోరి నీకు మేలుకరమైన మాటలు చెప్పి నిన్ను మంచి మార్గంలో నడిపినటువంటి ప్రతి ఒక్క మనుషునికి కూడా నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పుచూ ఉన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయములో దేవుడు ఒక గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎద్దకు వచ్చి వారిని మమ్మల్ని కరుణించుమని చెప్పేసి అన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, యాజకునికి కనపరుచుకోమని చెప్పేసి అని. వారు వెళ్తుండగానే వారికి స్వస్థత కలిగింది. అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి సమరయుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన యేసు దగ్గరకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు అంటున్నాడు, ఇంకా 9 అడుగులు ఎక్కరా అని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారములు చేశాడు కదా. అయితే నువ్వు కృతజ్ఞత చెల్లించేటటువంటి సమరయుడిగానే ఉంటున్నావా? ఆ యొక్క 9 మందిలో ఉంటూ ఉన్నావా? దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎలాంటి విషయంలోనైనా సరే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనములో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నది. ఎంత చక్కని మాట భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని కృతజ్ఞతతో ఘనపరుస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయనని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నాడు. ఘనముగా ఎంచుతూ ఆయన మాటలు, దేవుడు చెప్పిన ప్రతి మాటలు కూడా వింటూ ఆయన ఎంతగానో నా హృదయమునకి ఆనందమును కలగజేయుచున్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే. వాక్యం ఉన్న చోటకి మీరు వెళ్ళాల్సిందే. యాజకుడు వాక్యం చెప్పనై ఉండగా ఆ మాటలు మీరు వినాల్సిందే దేవుని బిడ్డలారా. అంతేకాదు వాక్యం సెలవిస్తుంది 119వ కీర్తన 7వ వచనములో, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయములతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఎంత చక్కని మాట అండి. నీతి గల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీతి గల న్యాయ విధులను దేవుడు నీకు నేర్పిస్తాడు. నేర్చుకునే విధంగా ఆయన నీతో మాట్లాడతాడు. అప్పుడు యథార్థ హృదయముతో నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నీకు నేర్పించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు వచ్చినటువంటి బలహీనత, రోగము కావచ్చు, నీకు విడుదల కలుగజేసి ఉన్నాడని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మాటలు నీకు ఆనందము కలుగజేసినాయని నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అవును, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అక్కడ జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్నది. వారందరికీ ఈ యొక్క ఆహారం సరిపోదు. కానీ ఉన్న వాటిని బట్టి యేసు ఆ యొక్క రొట్టెల్ని, ఆ చేపల్ని పైకెత్తి ఆయన కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు వారందరికి సమృద్ధిగా ఇచ్చినాడు. అదే విధంగా మిగులుడిని కూడా దయచేసి ఉన్నాడు. అలాగునని నీకున్నటువంటి కొరతే కావచ్చు, దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే నీ దేవుడు నీకు మిగులుడినిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది. తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో, ప్రతి విషయమునందును రోగం వచ్చినా రోగము రాకపోయినా, నువ్వు మంచిగా ఉన్నా మంచిగా ఉండకపోయినా, నువ్వు సంతోషంగా ఉన్నా దుఃఖములో ఉన్నా, ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేత యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము.
యోబుకు కలిగినటువంటి ప్రతి విషయములో కూడా దేవుణ్ణి ఆయన మహిమపరిచినాడు, దేవుణ్ణి ఆయన స్తుతించినాడు. కాబట్టే దేవుడు ఈరోజు నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ప్రతి విషయమునందు దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎలాంటి విషయములు, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఆ రీతిగా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుడు మరి అధికముగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.